మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వృత్తి ప్రవృత్తి రెండు ఇట్లా అయిపోయినాయి నాకు. బ్రాహ్మణో వై సత్వా దేవతా ఆహా సత్వాభిరేవైనం దేవతా విరుద్ధరజయావతీర్వై దేవతా సత్వా వేద విధి బ్రాహ్మణే వదందే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకే తే దేతాయేవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమ మహద్భవతి సర్వస్యాత్యై సర్వస్య సిద్ధ్యై సర్వం సాంబ్రాదరం సుందరం. ఈ మధ్య 4 వాక్యములు 4 అక్షరాల వాక్యం బాగా ప్రజ్వరిల్లుతోంది వేదంలాగా. కథ్యేస్తే అనే పదం. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రకపాన్నభాచ్ఛేది హిరణ్యవర్ణః హిరణ్యయాత్ పరియోనే నిసజ్ఞా హిరణ్యదాదధజ్జన్నమస్మై సుమంగళేర్యం వధూరిమాగం సమే తపస్యతా సౌభాగ్యమస్మై దత్తాయాధాత్వం విపరేతనా పుష్పావతే ప్రసోమతే ఫలనేన ఫలావత అస్యా ఇవ సజిత్తరేర్వేరుధః పారయుష్ణమః. ఇమం వస్త్ర శాలువ ఇమం వస్త్రాన్ని పీవసావసాధే యువో రక్షత్రామంత్రవో హసర్గాః అవాతిరతిమనృతాని విశ్వత్తేన మిత్రావరుణా సజేధే. ఫీజు లేకుండా చప్పట్లు కొట్టచ్చు. ఆయుద్ధ అగ్నే హవిషోజుషానో ఘృత ప్రనీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచార గవ్యం పితేవ పుత్రమభరక్యతాదివం. ఆ ఉభయులకు ఇస్తే వాళ్లే వేసుకుంటారు. వాళ్ళ పెళ్లికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకే ఇవ్వండి. ఆ సాయి కుమార్ గారి దంపతులకి చేతికి ఇస్తే వాళ్లే వేసుకుంటారు. హిరణ్యరూపస్య హిరణ్యచంద్రకపాన్నభాచ్ఛేది హిరణ్యవర్ణః హిరణ్యయాత్పరయోనే నిసజ్ఞా హిరణ్యదాదధజ్జన్నమస్మై. ధాన్యం ధనం వహం వశుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. ఫోటో ఇచ్చేటప్పుడు ఫోటో కనిపించేట్టుగా పంపించండి. ఫోటో కనిపించాలి. వాళ్ళకి అడ్డం లేకుండా పెట్టండి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేమేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ.
సరస్వతికి నమస్కారం. సకల గోత్ర ఋషుల సంతతికి నమస్కారం. ఈ బ్రాహ్మణ సమైక్య వేదికని ఏర్పాటు చేసి భాగ్యనగరంలో బ్రాహ్మణ సమాజానికి చాలా అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు మా ఏవిఆర్ మూర్తి గారు. ఇది ఈయన చేయకపోయినా ఈయనకి నష్టం లేదు. అలాగే ఆర్థికమైన శక్తి ఏవిఆర్ మూర్తి గారి కంటే కూడా బాగా అధికంగా ఉన్న బ్రాహ్మణులు ఉన్నారు, వారెవరూ పూనుకోవట్లా, ఈయన పూనుకున్నారు. అంటే ఈయనకి బ్రాహ్మణులకు ఏదన్నా చెయ్యాలి అనే సేవా స్వభావం సహజంగా ఉంది. ఆయన వ్యాపారం ఏదో ఆయన చేసుకుంటారు, ఇది చేయకపోయినా నష్టం లేదు. ఈ సభ పెట్టినందువల్ల ఆయన వ్యాపారానికి ఏమి ఒక్క రూపాయి అదనంగా రాదు, తెలిస్తే తెలుస్తుంది. దీనికి పెట్టేటువంటి ఈ వ్యయం అంతా కూడా ఈ డబ్బు దీనికి ఖర్చు అయ్యేది ఆయన పబ్లిసిటీ చేసుకున్నా కూడా వస్తుంది. కానీ హృదయంలో ఆయనకున్న తపన ఏమిటంటే, హృదయంలో ఉన్న తపన ఏమిటంటే బ్రాహ్మణులు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. ఎందుకనంటే ఆ కుటుంబాల్లో పుట్టి పెరుగుతూ వాళ్ళందరినీ చూసి వాళ్ళ శాస్త్రజ్ఞానం, వాళ్ళ నిష్ఠ, నియమం అన్నీ చూసి పెరిగినవాడు. ఇవాళ అవి లోపించటం వల్ల వీళ్ళు చాలా బాధలు పడుతున్నారు. వీళ్ళందరినీ ఒక సమైక్యంగా ఒక చోటకి కలిపి మనం చేయగలిగింది ఏదన్నా చేసి మళ్ళీ ఆ పూర్వ నిష్ఠా నియమాలు అవి ఎంతటి శక్తిని ఇస్తాయో చెప్పాలి, బంగారయ్య శర్మ గారి వంటి పెద్దల్ని పిలిచి చెప్పించాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. మహానుభావుడైన బ్రాహ్మణులకి బ్రహ్మజ్ఞానం ఉంటుంది, ఇంగిత జ్ఞానం ఉండదు. త్రికాల జ్ఞానం ఉంటుంది, కాలజ్ఞానం ఉండదు. పారమార్థిక జ్ఞానం ఉంటుంది, ఆర్థిక జ్ఞానం ఉండదు అని అందరూ అనుకుంటున్నారు. అలా అనుకోకూడదు అని చెప్పి ఈయన సమైక్యపరిచి ఎంత మహోన్నతమైనటువంటి సంస్కారంతో వచ్చాం. ఆ జీన్స్లో ఎంత గొప్పదనం ఉన్నది మీరు చూడండి. సొరకాయ, పొట్లకాయ, అలాగే మామిడి పండు ఇవన్నీ కూడా ఎప్పుడు రాముడు, కృష్ణుడు లక్షల సంవత్సరాల బట్టి కూడా భారత రామాయణ భారతాల్లో ఇతరేతర పురాణాల్లో కూడా ఆ పళ్ళన్నీ ఉన్నాయి. ఆ పళ్ళన్నీ ఋషులు తిన్నారు, దేవతలకు అవి అర్పించారు, ఇవన్నీ చెప్తాం. వాటి జీన్స్ ఎక్కడా మారలా చూడండి, అది అలా వచ్చింది. మీరు ఆ స్థితిని నిలుపుకోవాలి. ఎవరినన్నా మనం ఒకవేళ ఏదన్నా కలిసినా కూడా వాళ్ళని కూడా మన స్థాయికి తీసుకురావాలి అని శాస్త్రం చెబుతున్నది. కనుక ఈ సృష్టిలో, ఈ క్రమంలో, అనంతకాలంలో మానవులందరూ కూడా అనేక విధాలుగా కలుస్తారు, వివాహ సంబంధాలు కలుగుతాయి. జరిగినప్పుడు మనం అందరం కూడా మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. తినటం, మనం నిద్రపోవటం, ఏదో సంపాదించడం, తర్వాత మన పిల్లలకి ఇవ్వటం కాదు. జ్ఞానాన్ని మనం బాగా సంపాదించి ఆ జ్ఞానంతో అందరి సౌఖ్యాన్ని కూడా మనం కోరుకోవాలి, వాళ్ళందరూ సుఖపడేలాగా చూడాలి. అది బ్రాహ్మణుడు అంటే. ఆ స్థితిని ఎప్పుడైతే ఆలోచిస్తామో మనలో ఉండే అన్ని శక్తులు కూడా చాలా పెరుగుతాయి మనకి. ఆ శక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందనంటే సత్సంకల్పంతో, ఇతరుల గురించి ఆలోచించడంతో వస్తుంది. అలా ఇతరుల గురించి ఆలోచించేటువంటి మనిషి మా ఏవిఆర్ మూర్తి గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను కూడా రాజకీయాల పరంగా ఒక అడుగు ముందుకేసి మన భాష కోసం నిలబడాలి. భాష గురించి అందరూ మాట్లాడుకునేలా చేయాలి. ఒక్క ఓటు పడినా, 1,00,000 ఓట్లు పడినా అసలు లెక్కలేదు. అది ముందు దీని గురించి కూడా ఒక నిరసనగా ఒక కవి, ఒక పండితుడు, ఒక పార్టీ కూడా పెట్టాడా అని ప్రజలకు తెలియాలి. నాతో పాటు అందరూ కలిసి వస్తే, అందరూ ప్రతి నియోజకవర్గంలో నుంచుంటే భాష కోసం, తెలుగు భాష అధ్యాపకులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి అవుతుంది, ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది, దేశం మొత్తాన్ని కదిలిస్తుంది. ఒక్కడి నుంచున్నా చాలు, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఓటు పడినా చాలు, పార్టీ పెట్టాలి అని చెప్పి నేను సంకల్పించి మూర్తి గారికి చెబితే, మీకు మేము ఏం చేయాలి చెప్పండి, ఆర్థికంగా మేమేం చేయాలి, వ్యక్తులుగా మేమేం చేయాలి, మన దగ్గర ఇంతమంది సభ్యులు ఉన్నారు అంటే 100 మందితో ముందు వాళ్ళకి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి మనం ఎన్నికల సంఘానికి. ఆ 100 మందిలో ఇక్కడ ఉత్తములు,
సమాజ సేవా తత్పరులు అయినటువంటి బ్రాహ్మణులతో 25 మందితో నాకు సంతకాలు పెట్టించాడు ఈయన. అంటే ఏదో మాట చెప్పటం కాదు, ఆయన వరకు ఆయన ఒక 4వ వంతు సభ్యుల్ని ఆయన తీసుకుని వచ్చి ఒక చోట నిలబెట్టి వాళ్ళందరితో కూడా సంతకాలు చేయించాడు. ఇటువంటి వ్యక్తి చాలా సంస్కారంతో చేసినప్పుడు ఒక కార్యక్రమం దాన్ని విజయవంతం చేయటం అనేది మన కనీస బాధ్యత. మనం ఇట్లాంటిది చేయటంలా, ఎవరో చేస్తున్నారు, మన్ని పిలిచారు, మనం వాడికి వెళ్ళాం, దాన్ని విజయవంతం చేయటం అనేది మనిషిగానే మన బాధ్యత, బ్రాహ్మణుడిగా మరింత బాధ్యత. ఆయన ఎవరి శ్రేయస్సు కోరుతున్నాడు? మనందరి శ్రేయస్సు కోరి మన ద్వారా సమాజానికి శ్రేయస్సును కలిగించాలి అనేటువంటి సత్సంకల్పంతో ఉన్నాడు ఆయన. అలా చేస్తూ ఈ సభకి నన్ను ఆయన ఆహ్వానించటం, ఇక్కడ చాలా శాస్త్రజ్ఞాన సంపన్నుడు అయిన మా బంగారయ్య శర్మ గారు మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ఈ భారతీయతని సంస్కృతిని నిలబెట్టాలనుకునేటువంటి వాడు, ఆయన కూడా ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కూచిభట్ల వివేక్ గారు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మంచి నిర్మాత, ఆయన రావటం, అనేక మంది పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు కూడా మనలో నుండి వాళ్ళందరూ నిలబడి సమాజంలో ఆర్థిక రంగంలో కూడా మంచి ప్రగతి సాధించినటువంటి వారు వీరందరూ రావటం నాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు ఒక రంగంలో ఒక మనిషి ఉండటం చాలా కష్టం, ప్రకాశిస్తూ ఉండటం మరింత కష్టం. అలా 50 సంవత్సరాలుగా ప్రకాశిస్తూ సినీ రంగంలో ఉన్నాడు మా సాయి కుమార్ గారు. ఇది చిన్న విషయం కాదు. ప్రకాశిస్తూ ఉండటంతో పాటు ఇది తెలుగు వాళ్ళకి మాత్రమే గర్వకారకుడు కాదు, అటు కన్నడ, తమిళ్, ఇటు అలాగే మలయాళం, ఇవాళ సౌత్ ఇండియాలో చాలా బలమైనటువంటి కంఠస్వరం ఉండి ఒక సింహగర్జనంలాగా మేఘగర్జనంలాగా డైలాగ్ని పలికించి అందరినీ కూడా ఏ రకమైనటువంటి రీరికార్డింగ్తో సంబంధం లేకుండా ఎంత వృధ చేసినా రీరికార్డింగ్ దాన్ని కూడా డామినేట్ చేసేలాగా మాట్లాడగలిగినటువంటి వాడు ఆయన 50 సంవత్సరాల పండుగకి ఇక్కడ ఆయన ఆహ్వానించి ఆయన సత్కరించడం కూడా ఇది కూడా చాలా గొప్ప విశేషం. ఇదందరి కూడా ఇది మనందరికీ గర్వకారకమైనటువంటి విషయం. ఎందుకంటే మనందరికీ గర్వకారకుడు సాయి కుమార్ గారు. చాలా కష్టపడి డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రారంభమై వాళ్ళ నాన్నగారు మహాద్భుతమైనటువంటి కంఠస్వరం, గొప్ప నటుడు ఆయన వారసత్వాన్ని అందుకుని తను నిలబడి అందరినీ మెప్పించి అందరిలో కూడా కలిసిపోయి తన తమ్ముళ్ళందరినీ కూడా తనంతటి వాళ్ళని కొన్ని విషయాల్లో తనకి మించిన వాళ్ళని కూడా చేసినటువంటి వాడు సాయి కుమార్ గారు. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకుని వాళ్ళ అబ్బాయి ఆది కూడా చక్కగా సినిమాలు చేస్తున్నాడు. అతనికి కూడా మంచి విజయం వచ్చి నిలబడి అక్కడి నుంచి అతను కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారికి, సురేఖ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరందరూ మా మూర్తి గారితో ఉండి ఆయన ఆశయాన్ని గమనించి, ఇటువంటి వ్యక్తి లేకపోతే మనం ఏదన్నా చేయగలమా? ఎవరికి వాళ్ళు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి, లోపలికి చూసుకుని ఒక ఆలోచించండి. ఎవరన్నా లేకపోతేనేమో మన వాళ్ళు ఎవరు మనకి చేయరు, అది ఆ రకంగా మాట్లాడతాం. చేసినప్పుడు ఎంత సహకరించాలి వాళ్ళకి, వాళ్ళు దృఢంగా ఆ స్థానంలో నిలబడి అందరినీ ఇలాగే నడిపించేలాగా మనమేం చేయాలి, మన వంతు మనం అని అందరూ ఆలోచించాలి. ఇదే మనకేంటంటే పారమార్థిక జ్ఞానం ఎక్కువ, ఆర్థిక జ్ఞానం తక్కువ అని అందరూ అంటున్నారు. అలాగే బ్రహ్మజ్ఞానం ఎక్కువ, మనకి బ్రహ్మజ్ఞానం మీద ఉంటుంది తప్ప ఇంగిత జ్ఞానం అనేటువంటిది తక్కువ అంటున్నారు అందరూ. దీన్ని కూడా మనం కాదు, ఇటు ఇంగిత జ్ఞానంలోనూ వీళ్ళు చాలా గొప్పవాళ్లే అని అనిపించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ. అలాగే త్రికాల జ్ఞానం ఉన్నది, భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేటువంటి గొప్ప గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఉన్నారు, ఉపాసకులు ఉన్నారు, కానీ కాలజ్ఞానం లేదు, టైం సెన్స్. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయాలు ఎప్పుడో చెప్పడం కాదు, ఇప్పుడే చెప్పాలి. అందుకని ఇప్పుడు చెప్పాను నేను, ఎక్కడ విషయం అక్కడే చెప్పాలి. ఎప్పుడో చెబితే దాన్ని తెలుసుకునేటువంటి స్థితిలో ఇవాళ సమాజం లేదు, వ్యక్తులు లేరు. కనుక మీరందరూ సంస్కారంతో మన కోసం ముందుకు వచ్చినటువంటి మనవాణ్ణి మనం ఇంకా దృఢతరంగా అక్కడ నిలబెట్టడం అనేది చేయాలి.
ఈ సభకి హాజరైనటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈ సంస్థ ఇలాగే వర్ధిల్లాలి. ఈయన పిజే శర్మ గారి వారసత్వాన్ని అందుకుని ఎలా అయితే నిలబెట్టి తన తమ్ముళ్ళకి కూడా, కుమారుడికి కూడా అది అందించాడో సాయి కుమార్ గారు, అలాగే ఏవిఆర్ మూర్తి గారి నుంచి ఇదే వారసత్వాన్ని అందుకుని ఇంకా మరింతగా మహోన్నతంగా ఆయన కుమారుడు కూడా ఇంకా విజయ పదంలో సాగాలని కోరుకుంటున్నాను. వీరందరూ కూడా తరతరాలు, అందుకనే మీ సకల గోత్ర ఋషి సంతతికి నమస్కారం అన్న. మీ సకల గోత్ర ఒక్కొక్కడు ఎవర్రామి అంటే 3, 4 ఋషులు, 5 ఋషులు చెబుతున్నారు. కనుక ఋషుల సంగతి తర్వాత ఇటువంటి సమాజంలో కష్టపడి పైకొచ్చి ఒక రంగంలో నిలబడినటువంటి తండ్రిని అర్థం చేసుకోలేని కొడుకెందుకు, ఆ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోలేని ఆ కుమారుడి జ్ఞానం ఏం జ్ఞానం? అది ఇవాళ ఇటు సాయి కుమార్ గారి నుండి కానీ ఏవిఆర్ మూర్తి గారి నుంచి కానీ మనం అందరం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. మహోన్నతంగా ఎవరి రంగాల్లో వాళ్ళు విజయ పదంలో ఇలా సాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. గురుభ్యో నమః. సభా సరస్వతికి, భారతమాతకి, మన తెలుగు తల్లికి పాదాభివందనం చేస్తూ, వేదిక మీద ఎందరో మహానుభావులు, అందరికీ వందనం, అభివందనం. అలాగే మన కుటుంబం, ఎందుకంటే వస్తూ ఉంటే కళ్ళేపల్లి అని కొందరు, విజయనగరం అని కొందరు, ఇలా ఎంతోమంది, మేము పూడిపెద్దివారని కొందరు, నా పేరు సాయి కుమార్ అని కొందరు. కాబట్టి మనది వసుదైక కుటుంబం, మనమంతా ఒకటే. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి, ఇందాక మరి శర్మ గారు ఈరోజు వీళ్ళు ఇచ్చిన బిరుదు కూడా ఆ స్వరానికి సంబంధించి ఇచ్చారు. అలాగే ఆయన శబ్దం గురించి మాట్లాడడం కూడా నేను ఎంతో అదంతా ఆ శివేచ్ఛ అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే ఈ స్వరం మా నాన్నగారిది, పిజే శర్మ గారిది, పూడిపెద్ది జోగేశ్వర శర్మ గారిది. సంస్కారం, సంస్కృతి అమ్మది. ఆశీర్వాదం ఆ కళామ తల్లిది, నా గురువులది. అభిమానం మీ అందరిది. ఆయన చెప్పినట్టు చిన్నప్పుడే అమ్మగారు నాకు సూర్య నమస్కారాలతో నా జీవితాన్ని ప్రారంభించారు. అది నా 5వ ఏట. యక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం భైరంత తమోపహం బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తంచ దివాకరం వినతా తనయో దేవత కర్మసాక్షి సురేశ్వర సప్తాస్వ సప్త రజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు నమో ధర్మ విధానాయ నమస్తే కృతసాక్షిని నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః అన్న సూర్య నమస్కారాలతో నా జీవన ప్రస్థానం కూడా మొదలైంది. అలాగే అమ్మ, ఎక్కువగా ఎంతోమంది అమ్మలు ఉన్నారు. అమ్మే కదా, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ. సో అమ్మ ఆశీర్వాదంతో భాగవత శ్లోకాలు, భగవద్గీత పద్యాలు, నిజంగా ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటే ఎన్నో విషయాలు. మనం ఈరోజు కూడా తెలుగు ఈ మాత్రం మాట్లాడుతున్నామంటే దానికి కారణం ఆ పూర్వజన్మ సుకృతం, ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదమే. అలాగే నాకు నా అదృష్టం కాకరాల గారు, జేవి రమణమూర్తి గారు. చిన్నప్పటి నుంచి ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంకో మంచి విషయం ఏంటంటే నేను మంచి స్కూల్స్లో చదువుకున్నాను, కానీ స్కాలర్షిప్లోనే చదువుకున్నాను. సో చదివించే స్తోమత కూడా చాలా కష్టంగా ఉండేది అమ్మ నాన్నకి. సో నా స్కూల్ బుక్స్ కూడా నేను నా సీనియర్స్ దగ్గర నుంచి ముందే బుక్ చేసుకుని ఆ బుక్స్ని తీసుకుని నేను ఐ డిడ్ అప్ టు మై మాస్టర్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ క్యాడెట్. నేను ఆల్ ఇండియా లెవెల్లో, ఢిల్లీలో, ఈవెన్ ఆర్డీ పెరెడ్లో కూడా నేవల్ క్యాడెట్గా పార్టిసిపేట్ చేశాను. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ బిగినింగ్లో ఆ అమ్మా నాన్న ఇచ్చిన పుషే. అలాగే స్వతంత్రంగా నన్ను ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడు వాళ్ళు నన్ను ఏది కంట్రోల్ చేయలేదు. అందుకని నేను పిల్లలకు చెప్తూ ఉంటాను, తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆ తల్లిదండ్రుల్ని మనం ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్తే సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎందుకంటే ఇంపాసిబుల్ అన్న వర్డే ఐ ఆమ్ పాసిబుల్ అని చెప్తుంది. దట్స్ వాట్ ఐ సే.
సో మనకి టైం సరిపోదు. 24 అవర్స్లో మనం ఎన్నో చేయొచ్చు. ఆ 8 గంటల నిద్రని, ఎందుకంటే నిద్ర కూడా చాలా ముఖ్యం కాబట్టి, ఆ నిద్రతో పాటు మనం సూర్య నమస్కారాలతో, ఆ సూర్యోదయంతో సూర్యాస్తమయం, మాకు సినిమా వాళ్ళకైతే అసలు టైమింగే లేదు. ఈరోజు కూడా వెళ్ళి నైట్ షూటింగ్ ఉందన్నమాట. సో ఈ ప్రాసెస్లో అలా మొదలయ్యి 1972లో నా అదృష్టం ఇలాంటి ఒక వేదిక మీద డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మెమోరియల్ అకాడమీ అని ఒక మద్రాసులో ఒక ఆర్గనైజేషన్లో నేను నటుడిగా ఫస్ట్ దుర్యోధనుడి మైసభ చేయడం నా అదృష్టం. ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. సో 1972 అక్టోబర్ 20 అది ఎస్వి రంగారావు గారు చూడడం, నన్ను ఆశీర్వదించడం అలా మొదలయ్యి 1973-74లో నా స్వరాన్ని మొదటిసారి సంసారం అనే సినిమాలో మళ్ళీ ఎన్టీ రామారావు గారితో, ద గ్రేట్, ద లెజెండ్, ఆయనతో నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పడం. సో అక్కడి నుంచి ఆ తర్వాత దేవుడు చేసిన పెళ్ళి అనే సినిమా చేయడం. సో నాన్న హీరో అవ్వాలనుకుని వచ్చారు, అమ్మ కూడా సినిమాలో యాక్ట్ చేసేవారు. అట్ ద సేమ్ టైం నేను కానీ మా కమల, ప్రియ వీళ్ళందరూ కూడా, నేను సంగీతం మొదలెట్టాను కానీ కంటిన్యూ చేయలేకపోయాను. మా తమ్ముడు బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు రవిశంకర్. అలాగే అయ్యప్ప మృదంగ విద్వాన్, మా చెల్లి కేజే సరస గారని చాలా పెద్ద డ్యాన్స్ మాస్టర్ చెన్నైలో, ఆవిడ దగ్గర మా అమ్మగారు డ్యాన్స్ నేర్చుకున్నారు, మళ్ళీ మా చెల్లి నేర్చుకుంది. మొన్నే తనకు కూడా తమిళనాడు గవర్నమెంట్ కలైమామని అన్నది ఒక చాలా చాలా పెద్ద అక్కడ తమిళనాడులో, అది కలైమామని బిరుదు కమలకి రావడం, ప్రియాకి రావడం. అలాగే కమల కూడా ఇక్కడ సాత్విక స్కూల్ ఆఫ్ భరతనాట్యం అండ్ క్లాసికల్ మ్యూజిక్ అని చెప్పి తన కూడా తన కోడలు సత్యతో ఇక్కడ భరతనాట్యం స్కూల్. ఇలాగా అమ్మ ఏంటంటే చదువుతో పాటు మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని మరవకుండా, అదే మనందరి ఆస్తి, మనందరికీ అదే ఆస్తి. ఇందాక గురుగారు చెప్పినట్టు ఎన్నో విషయాల్లో నాకు పూర్వీకుల దగ్గర నుంచి నేను ప్రతిరోజు పూజ చేసుకుంటాను. అందులో నేను అందరి గురించి వేడుకుంటాను, అందులో మీరు కూడా ఉంటారు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కోరుకునే మనస్తత్వాన్ని మా అమ్మగారు చిన్నప్పటి నుంచి, బాబు నువ్వు ఏమిచ్చినా ఏం చేసినా తిరిగి మళ్ళీ నీకు ఏదో విధంగా నీకు వస్తుంది అని మా అమ్మగారు చెప్పేవారు. అలాగే జీవితంలో ఎన్నో విషయాలు అలా జరిగాయి. అలాగే ఈరోజు నేను ఈ జనవరి 9th నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు అయింది. ప్రపంచ వ్యాప్తంగా సన్మానాలు అందుకుంటున్నాను, కానీ ఇది ఆత్మీయ సన్మానం. మీ అందరి ముందు ఈరోజు ఈ సన్మానం పొందటం, ఇది నిజంగా నేనేదో అతిథిగా, ఇందాక ఆయన చెప్పినట్టు అతిథిగా వచ్చానని మాత్రం ఫీల్ అవ్వట్లేదు, మీలో ఒకటిగా వచ్చాననే ఫీల్ అయ్యి ఈరోజు మీ వాడిగా ఈరోజు ఈ సన్మానం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జొన్నవిత్తుల గారు కానీ, శర్మ గారు కానీ, ఈరోజు నరేంద్ర గారి గురించి చెప్తూ ఉంటే నిజంగా నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు. సమాజం మానవ సేవే మాధవ సేవ అని, నిజంగా సోవాల్ లవ్వాల్ అన్నది, నేను సాయిబాబా గారి భక్తుడిని కూడా. సో నిజంగా ఆయనది కూడా ఈ సంవత్సరం 100th బర్త్డే. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతే నా జీవన గమనం మారింది. ఎందుకంటే పోలీస్ స్టోరీ హీరోనేం కాదు. సో బాబా గారి ఆశీర్వాదంతో అమ్మ షిరిడి సాయిబాబా గారికి, ఎందుకంటే అమ్మ కరెక్ట్గా కర్ణాటక బార్డర్, బాగేపల్లి అని ఆ కర్ణాటక బార్డర్లో ఉంటారు. అమ్మ కూడా కన్నడ సినిమాలు చాలా యాక్ట్ చేశారు. కానీ నాన్నగారిని వివాహం చేసుకున్న తర్వాత, ఎందుకంటే నాన్నగారిది కళ్ళేపల్లి, ఇందాక కూడా చాలామంది వచ్చి మేము కళ్ళేపల్లి అని చెప్పడం జరిగింది. సో నాన్నగారి కళ్ళేపల్లి, అమ్మగారి బాగేపల్లి. సో మాకు తెలియకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, మేము పుట్టడం, ఈ ప్రాసెస్లో ఈ గమనంలో నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చింది కర్ణాటకనే. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. 100 తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా, అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. యాక్చువల్గా నేను మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్వ్యూ ఇస్తూ అదే చెప్పాను. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని మా అమ్మగారు కాంపిటీషన్ సక్సెస్ రివ్యూస్ ఇవన్నీ చదివించి నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని. కానీ నా అదృష్టం సినిమాల్లో అయ్యి మీ అందరి ఆదరాభిమానాలతో
ముఖ్యంగా థ్యాంక్స్ టు కర్ణాటక. ఎందుకంటే ఆ కర్ణాటక ఇండస్ట్రీ ఈరోజు నాకు కానీ, మా తమ్ముడు రవిశంకర్కి కానీ, అయ్యప్పకి కానీ, మా ముగ్గురికి, ఎందుకంటే అమ్మ కన్నడ సినిమాలు యాక్ట్ చేసి డాక్టర్ రాజ్ కుమార్ గారితో అంతా యాక్ట్ చేసి, సో అలా మొదలైన పైన డాక్టర్ అవ్వాలనుకున్నాను, నా కూతురు డాక్టర్ అయింది. క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను, ఆది క్రికెట్ ప్లేయర్ అయ్యాడు, ఇప్పుడు CCLలో బాగా ఆడుతున్నాడు. సో అలాగా ఇవన్నీ ఏంటంటే జీవితంలో తప్పకుండా ఏదో విధంగా మనం సిన్సియర్గా మన పని మనం చేసుకుంటూ వెళ్తే తప్పకుండా అన్నీ చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు అన్నది ఒక నిదర్శనం ఒక విధంగా నా జీవితం. ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు ఐఎమ్ 61లో పుట్టాను, జూలై 27. ఇది ఒరిజినలే, స్వరము ఒరిజినల్, ఇక డబ్బింగ్ ఏం లేదు. సో వీటన్నిటికీ కారణం నిజంగానే మన అదృష్టం. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. సో అలాగా ఈరోజు ఇంతమంది ఆత్మీయుల ముందు, ఎందుకంటే నా జీవన గమనంలో ఒక వ్యక్తి ఎదగాలి అంటే వ్యక్తిత్వం చాలా ముఖ్యం, ఒక సంస్థ ఎదగాలి అంటే నాయకత్వం చాలా ముఖ్యం. సో ఆ సంస్థే మన బ్రాహ్మణ ఐక్యవేదిక, అలాగే ఆ నాయకుడే మన AVR మూర్తి గారు. సో ఆయన నిజంగా, ఎందుకంటే ఈ మధ్య వివేక్ గారికి తెలుసు, ఇక్కడే ఉన్నారు, చాలా మంచి స్నేహితులు. అలాగే స్నేహానికి నేను చిన్నప్పటి నుంచి నేను బాపు గారి స్నేహం చేశాను. అమ్మ కూడా స్నేహితుల విలువ గురించి నాకు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పటికీ మా చిన్ననాటి స్నేహితులు మేమందరం కలుస్తూనే ఉంటాం. అలా మా ధన్వంతరి అతను చింతలూరు ఆయుర్వేదం. సో నేను వీడు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ చదువుకున్నాం. సో వీడే మమ్మల్ని పట్టుకుని పొద్దున కారులో వస్తుంటే చూపించాడు. విజయ్ చిత్రలో ఇంటర్వ్యూ వచ్చిందిరా, ఆ ఇంటర్వ్యూ చూసి, ఎందుకంటే 5వ క్లాస్ తర్వాత విడిపోయాం. వాడు ఐ థింక్ రాజమండ్రి వచ్చేసాడు వాడు. సో ఆ తర్వాత వాడే సినిమా డైరీ ఏదో పట్టుకుని నా అడ్రస్ పట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మా స్నేహితులు అందరం కలుస్తున్నాం. అలాగా స్నేహం కన్నా ఒక బంధుత్వమే వీళ్ళందరూ. వివేక్ గారు కూడా అంతే. మేము ఇంతగా ఆయన చెప్పినట్టు, ఇంకా మా ఆది ఇప్పుడే అన్నాను, మీ అందరి ముందు కూడా ప్రామిస్ తీసుకున్నాను, నెక్స్ట్ ఆదితో సినిమా, ఇప్పుడు ఆయనే సినిమాలు తీస్తున్నారు, నెక్స్ట్ అద్భుతమైన సినిమాలు చేయబోతున్నారు. సో చాలా మంచి వ్యక్తి. సో ఇప్పుడు నెక్స్ట్ సాయి ధర్మ తేజ్ గారితో, మొన్న నేను చేసిన కిరణ్ అబ్బవరంతో, ఆ తర్వాత ఆదితో. సో ఆయనకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక మీద ఎందరో పెద్దలు, ఎందుకంటే బ్రాహ్మణ ఐక్య వేదిక నేను ఎప్పుడు చెప్తుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మనది మన బ్రాహ్మణ ఐక్య వేదిక. సో ఈరోజు ఇలా ముఖ్యంగా ఆది కూడా అదే చెప్పాను, నాన్న నువ్వు కూడా వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రమోషన్స్లో ఉన్నారు. లేదురా ప్రమోషన్ అనేది పక్కన పెట్టి ఈరోజు ఒక్కరోజు నువ్వు మా కోసం మన వాళ్ళందరినీ కలవడానికి రావాలి అన్న దీని మీద నేను ఆయన అడగడం, అలాగే ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, సార్ ట్రైలర్ ఏమన్నా ప్లే చేయొచ్చా అని. తప్పకుండా అన్నారు. సో అది ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మిమ్మల్ని క్షమించమని అడుగుతూ, సో తప్పకుండా ట్రైలర్ నచ్చిందా? థ్యాంక్ యూ. అది నిజంగా బాగా రీచ్ అయింది. సో మన వాళ్ళకి చూపించాలి, మీ అందరికీ చూపించాలి, మీ అందరి ఆదరాభిమానాలు ఆ శంబాలాకు ఉండాలి అని. ఎందుకంటే ఈరోజు వివేక్ గారు ఇక్కడే ఉన్నారు, మీ అందరికీ తెలుసు, ప్రతి సినిమా ప్రతి శుక్రవారం ఇట్స్ ఒక యాసిడ్ టెస్ట్ అన్నమాట, ఒక బిగ్ ముఖ్యంగా హీరోస్కి. నేను పోలీస్ స్టోరీ చేసిన తర్వాత థ్యాంక్స్ టు కర్ణాటక, మొన్న నేను ఈ 50 సంవత్సరాల జీవన గమనాన్ని చూస్తూ ఉంటే, 1996 నుంచి 2002కి హీరోగా నేను దగ్గర 75 సినిమాలు చేశాను. అందులో 54 సినిమాలు కర్ణాటకలోనే చేశాను. అంటే యావరేజ్ 7-8 సినిమాలు హీరోగా చేసేవాడిని ఒక సంవత్సరానికి. సో నాకేంటంటే అన్ని డైలాగులు, ఫైట్లు, నో హీరోయిన్స్, సురేఖ హ్యాపీ. కానీ ఒక సాంగ్ శాశ్వతంగా ఉండిపోయింది, అసలు ఏం గుర్తుకురాదు. సో అంతఃపురం. సో అలా మొదలయ్యి ఇంతవరకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా గురువులు మొన్నే కాకరాళ గారిని వెళ్ళి కలవడం జరిగింది. సో కాకరాళ గారికి కానీ, రమణమూర్తి గారికి కానీ, వాళ్ళందరి ఆశీర్వాదం. ఈరోజు పెద్దలందరూ వచ్చి, ముఖ్యంగా శర్మ గారు ఈరోజు శబ్దం గురించి మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు, నాన్నగారు నెయ్యి గురించి చాలా
జోక్ వేస్తుండేవారు. అదేంటంటే బొబ్బట్లని నెయ్యితో ముంచాలి, లేకపోతే నెయ్యి మనల్ని ముంచేస్తుంది అని. సో మీరు నెయ్యి గురించి చెప్తూ ఉంటే సో మన నెయ్యితో ముంచాలట, లేకపోతే బొబ్బట్టు మనల్ని ముంచేస్తుందట. సో ఇలాంటివి ఎన్నో విషయాలు ఆయన చెప్తుంటే, ముఖ్యంగా పదం, ఎందుకంటే పదం చాలా ఆయన చెప్పినట్టు నాభిలో నుంచి మాట్లాడే మాటలకు ఉన్న ఒక ఆ శక్తి. ఎస్, మనందరం గొప్ప భాషకి వారసులం. అదే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఎన్నో వేదికల మీద కూడా చెప్పాను, మిత్రమా మర్చిపోకోయ్, తెలుగమ్మని మర్చిపోకోయ్ అని. అందులో ఏం చెప్పానంటే, నువ్వు పిలవాల్సింది అమ్మే కానీ మమ్మీ అని కాదు. అమ్మ అంటే జీవం, మమ్మీ అంటే నిర్జీవం అని. సో అలాగా అమ్మ అని పలుకులో ఇందాక ఆది కూడా డాడీ అనగా రే డాడీ కాదు నాన్న అన్నాను. సో ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సిన బాధ్యత కూడా మందే. సో ఎందుకంటే ఇప్పుడున్న, నేను ఆల్రెడీ చెప్తుంటాను, ఆధునికత అవసరం కానీ మన నాగరికతను మర్చిపోకూడదు అని. సో సివిలైజేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన రూట్స్ని మర్చిపోకుండా ఈరోజు నెక్స్ట్ జనరేషన్ నడిపించాల్సిన బాధ్యత కూడా మందే. సో అలాగా ఈరోజు ఈ బ్రాహ్మణ ఐక్యవేదిక, అలాగే సత్యమూర్తి కూడా కంగ్రాచులేషన్స్. సో మీ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది. తొందరలో వచ్చి మీ ప్రాజెక్ట్ మేము కూడా చూస్తాం. సో తప్పకుండా 10 మందికి చెప్తాం. అలాగే పెద్దల ఆశీర్వాదాలు, మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా 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 ఆనందంగా ఉంది. సో నిజంగా ఒక విధంగా నా కడుపు నిండిపోయింది, కానీ ఆకలేస్తుంది. సో ఆకలేస్తుంది కాబట్టి ఇందాక మైక్ సడన్గా ఆగిపోతే అదే అనుకున్నాను, మైక్ కూడా ఆకలేస్తుందేమోనని. మీ వాయస్సు అనంతరం భోజనం ఛాయస్సు ఉంటుంది. ఇక్కడ పుష్పగుచ్ఛాన్ని వ్యాఖ్యానమణి గారికి ఇవ్వవలసిందిగా ప్రార్థన. ఓకే. సో ఆమె గాయకమణి, అందరికీ ఈ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేవదేవుడు, ముక్కోటి దేవతలు మీ అందరికీ ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లలందరూ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, వాళ్ళందరూ వాళ్ళు అనుకున్నవి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకా సమస్తాం సుఖినో భవంతు. శుభం భూయాత్. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శ్రీ సాయి కుమార్ గారు ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్రాహ్మణ ఐక్యవేదిక స్థాపించడానికి కారణం, బ్రాహ్మణులు మనం చాలామంది ఉన్నాము, ఉండి లేకుండా ఉన్నాం. ప్రధాన కారణం మనలో ఐక్యత లేకపోవడం వల్లే. అందుకోసమే భూమి మీద పుట్టిన ప్రతి బ్రాహ్మణుడు ఐక్యంగా ఉండాలన్న ఉద్దేశంతో బ్రాహ్మణ ఐక్యవేదిక అనే నామకరణం చేసి ఈ కార్యక్రమాన్ని, ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దానికి మన బ్రాహ్మణులు, మన కుటుంబం అందరూ కూడా సంతోషించి వారి మద్దతుతోటి ఈరోజు అనేక సంఘాల మద్దతు తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే మనం ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. కానీ ప్రభుత్వం ఇవ్వటం లేదని చెప్పి నింద వేయడం చాలా పొరపాటు. అడగైందా అమ్మైనా పెట్టదు. మనం అప్లికేషన్ పెట్టుకుని దాన్ని ఫాలోఅప్ చేస్తే కానీ అవి మనకు రావు. దానికి మన ఐక్యత గట్టిగా ఉంటే ప్రభుత్వానికి కూడా మనం విన్నవించుకొని, చాలామంది పేద బ్రాహ్మణులు ఉన్నారు, వారి అందరికీ కూడా ఏదో విధంగా ప్రతిఫలం చేకూరాలనే ఉద్దేశంతో ఈ బ్రాహ్మణ ఐక్యవేదిక కంకణం కట్టుకొని బ్రాహ్మణ ఐక్యవేదిక స్థాపించడం జరిగింది. దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటే ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా మన బ్రాహ్మణులందరికీ ఇప్పించాలన్నదే బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని ఇంత అభిమానంతో విచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా మిత్రులు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మిత్రులందరికీ కూడా పేరున శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.